మౌనంగాని ఎదగమని మొక్కని చెబుతుంది, ఎదిగిన కొద్ది మదగమని అర్థమందులో ఉంది. అబ్బా, ఈ ప్లేస్ అంటే నాకు ఎంత ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇలా రోజు ఒక గంట అయినా ఇక్కడికి రాంది నాకు మనశ్శాంతిగా ఉండదు. చిన్ని గుండెలు ఎన్ని అమ్మ ఈ అమ్మాయి ఏంటి నాకు రోజు ఇక్కడే కనిపిస్తుంది. ఒకసారి అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, నిన్నే అండి. ఎవరు చెప్పండి, పిలిచినారా? నేనే అండి పిలిచిన. ఏం లేదు, నాకు రోజు మీరు ఎన్ని కనబడతారు, ఎందుకు ఇక్కడ తిరుగుతారు అని అడుగుదామని పిలిచిన అండి. అవునా, నాకు చిన్నప్పటి నుంచి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడికి రోజు ఒక గంట అయినా వచ్చి వెళ్తుంటా. ఇక్కడికి రాని రోజు నాకు అసలు నిద్రనే పట్టదు. అంత ఇష్టమైన ప్లేస్ కాబట్టి నేను రోజు వస్తుంటా. అవునా, నేను ఎప్పుడు మా ఫ్రెండ్ గారితో వచ్చినా నువ్వు ఇక్కడనే కనబడతావు. అందుకే ఏదైతే అదైతే ఒకసారి అడుగుదామని చూస్తున్నా. సరే కానీ నీకు ఒకటి చెప్పాలి. ఏంటి? అయినా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? అది అది ఏంటి చెప్పండి. ఈ నస్కుడు నా వల్ల కాదు. నాకు నువ్వంటే ఇష్టం అంతే. ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నువ్వంటే మస్తు ప్రేమ పుట్టింది. అది చెప్దామంటే అప్పుడే చెప్తే ఏమంటావు అని ఇన్ని రోజులు గమనించుకుంటూ చెప్తున్నా. ఏంటి నీకు ఏమైనా పిచ్చా? ఏమనుకుంటున్నావు? ఇప్పుడే కదా చూసింది, అప్పుడే లవ్వు అది ఇది అని అంటావేంది? అయినా నీకు ఎంత ధైర్యం నా ముందుకే వచ్చి చెప్పడానికి? దాంట్లో ధైర్యం ఏముంది? ఆ రోజు చెప్తే ఇట్లా అంటావని ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు చెప్తున్నా. అయినా నీ ముందు కాకపోతే నేను వేరే వాళ్ళ ముందు చెప్పానా నిన్ను ప్రేమిస్తున్నా అని? ఎక్కువ తక్కువ మాట్లాడితే మూతి పళ్ళు రాలగొడతా. సప్పుడాగా ఉండు. నువ్వు రాలగొట్టు, నన్ను చంపు. నువ్వు కాదంటే ఇప్పుడే ఈ చెరువులో దూకిస్తా. ఆగు అలా చెయ్యకు. సరే నీకోటి చెప్పాలి. నాకు కూడా నువ్వు అంటే ఎప్పటి నుంచో ఇష్టమే. అమ్మ దొంగ, మరి చెప్పవే. ఆశ దోష, బాయ్స్ ఏముంది చెప్పాలని ఊరుకున్నా. అలాగే బేబీ, లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ.